నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. కన్నుల పండుగ శోభాయమానంగా వినాయక నిమజ్జనం, వినాయక ఇక సెలవు అంటూ పెద్దమరివిడు గ్రామ ప్రజలు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని పెద్దమరివిడు గ్రామంలో కన్నుల పండుగగా శోభాయమానంగా వినాయక నిమజ్జనం కొనసాగింది. 3 రోజులుగా గ్రామంలో వీధి వాడల ఎంతో భక్తి శ్రద్ధలతో కొలువుదీరిన వినాయక విగ్రహాలు కుడుములు, ఉండ్రాళ్ళు, చెరుకు గడలతోనూ తిరొక్క పలహారాలతో గ్రామ ప్రజలు అందరూ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సోమవారం గ్రామమంతా పండుగ ఉత్సవాలు నిర్వహించి సాయంత్రం నిమజ్జనంకు శోభాయమానంగా గంగమ్మ ఒడికి చేర్చారు. ముందుగా గ్రామంలోని కొలువుతీరిన వినాయకుల మంటపాల దగ్గర స్వామివారికి సమర్పించిన ప్రతి పూజా సామాగ్రిని నిర్వహించిన వేలంపాటలో 13,000, 8,000 సోమనాథ్ వెంకటరాముడు స్వామివారు లడ్డుని దక్కించుకున్నారు. అనంతరం ఉండ్రాలయ్య ఇక సెలవు అని గ్రామస్తులు అందరూ రోడ్లకు ఇరువైపులా ఉండి శోభయాత్రను కన్నుల పండుగగా చూసి తరించి మాతృమూర్తి గంగమ్మ ఒడికి సాగనంపారు. ఈ కార్యక్రమంలో పెద్దమరివిడు గ్రామం పెద్దలు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ సూర్య. రూపాయలు పెద్దగాడు, 11,000 రూపాయలు పెద్దగాడు, 11,000 రూపాయలు పెద్దగాడు, 11,000 రూపాయలు పెద్దగాడు, 11,000 రూపాయలు పెద్దగాడు. అలా 3 రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డు, ఈ లడ్డు తీసుకుంటే వారి కుటుంబ సభ్యులు ఎల్లకాలంగా సుఖ సంతోషాలతో వినాయకుని స్వామి ఆశీస్సుల వలన సుఖ సంతోషాలుగా ఉంటారని వినాయకుని స్వామి ఆశీస్సులు. ఒకసారి ఒకసారి అనండి. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. చేతులు ఎత్తండి ఒకసారి. గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప, గణపతి బప్ప వచ్చర వచ్చే, వచ్చర వచ్చే. రైట్. రానట్టు నడుచుకుంటారు కొంచెం. బాబాయ్ Thank you.